7/12/2020 మీ కొరకు ఈరోజు దేవుని వాగ్దానం. ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి. 2 కొరింథీ పత్రిక 5:17. Therefore, if anyone is in Christ, he is a new creation. 2 Corinthians 5:17. ప్రభునందు నా ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాలు వందనాలు తెలియజేయుచున్నాను. ఈ ఉదయకాలము దేవుడిస్తున్న వాగ్దానం, ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి అని ప్రభు మాట్లాడుతున్నారు. ప్రియ సహోదరి సహోదరుడా, ప్రియ దేవుని బిడ్డ, మనం నూతన సృష్టిగా ఉండాలని ప్రభు ఆశపడుతున్నాడు. మనం నూతన సృష్టిగా ఉండాలంటే మనము క్రీస్తునందు ఉండాలి. ప్రియ సహోదరి సహోదరుడా, క్రీస్తునందు లేకోకుండా మనం నూతన సృష్టిగా మారం. అందుకనే ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి. క్రీస్తు నందు అనగా క్రీస్తులో అని అర్థం అన్నమాట. అనగా క్రీస్తును కలిగి జీవించటం, అదే సమయంలో క్రీస్తులో జీవించటం. కనుక ప్రియదిన బిడ్డలారా, మీరు నూతన సృష్టిగా మారాలనుకుంటున్నారా? నూతన సృష్టిగా మారటం అంటే ఆచార వ్యవహారాలు మార్చటం కాదు, మతం మార్చుకోవటం కాదు, ఇంకోటేదో కాదు. నూతన సృష్టిగా మారటం అంటే క్రీస్తు నందు మనం జీవించాలి. క్రీస్తు మనలోకి వచ్చినప్పుడు లోకం మనలోంచి బయటికి వెళ్తుంది. కనుక నా ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు మిమ్మల్ని నూతన సృష్టిగా చేయాలనుకుంటూ ఉండగా నూతన సృష్టిగా ప్రభువు చేత మార్చబడండి. నూతన సృష్టిగా మీరు మార్చబడాలంటే క్రీస్తునందు మీరు ఉండాలి. ఆ రీతిగా మనందరము కూడా క్రీస్తులో జీవించుట ద్వారా నూతన సృష్టిగా మార్చబడతాం. ఆ రీతిగా దేవుడు మనందరినీ కూడా ఆశీర్వదించునుగాక. ఆమెన్. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమగల నాయన, జీవాధిపతి, నీకు స్తోత్రాలు. ఈ ఉదయకాలం మీరు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి నీకు స్తోత్రాలు. తండ్రి, మమ్మల్ని నూతన సృష్టిగా చేయటానికి ఇష్టపడుతున్న దేవుడివి. మేము క్రీస్తులో జీవించాలని మాతో మాట్లాడిన దేవా, అటు రీతిగా మేమందరము జీవించి నిన్ను స్తుతించే భాగ్యం దయచేయండి. మీరే మహిమను పొందుకోండి. మహిమ ఘనత ప్రభావం మీకు ఆరోపిస్తూ మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నా మా పరమ తండ్రి. ఆమెన్. మన తండ్రి దేవుని యొక్క ప్రేమయు, రక్షకుడైన యేసు ప్రభువు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము, సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ మనందరికీ సదాతుడిని నడిపించునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్.